జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. జీవితాంతము వరకు నీకే సేవ సల్పిని. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా. జీవితాంతము వరకు నీకే. యూలా కుటుంబంలోనికి నన్ను కూడా ఆహ్వానించి నాకు కూడా అవకాశం కల్పించిన దైవ సేవకులు నతానేల్ పాస్టర్ గారికి, ప్రియ బిడ్డ మరి కుటుంబ సభ్యులు, ప్రియమైన చెల్లెమ్మ, అందరికి కూడా బ్యూలా కుటుంబంలో ఇంతవరకు కనెక్ట్ అయినటువంటి పెద్దలు సభ్యులందరినీ బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ కూడాను నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి ఈ యొక్క పాండమిక్ ఈ సిచ్యువేషన్ ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనము ప్రయాణం చేయవలసి వస్తుందని మనం ఎప్పుడు ఊహించి ఉండము. అయినా మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. కానీ గ్రంథంలో 2021 సంవత్సరాలకు పూర్వము ఎఫెసీ 5:15 పౌలు గారు రాశారు, దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అని 2021 సంవత్సరములకు మునిపే పౌలు గారు రాశారు. అప్పుడే దినములు చెడ్డవి అని రాశాడంటే ఆ మాట రాసిన 2021 సంవత్సరముల తరువాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ దినాలను ఏమని పిలవాలో నీవు నేను అర్థం చేసుకోవాలి. ఆ విధంగా క్లిష్టమైనటువంటి పరిస్థితుల గుండా మనము ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాం. ఒక గొప్ప విషయం ఏమిటంటే అండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇప్పుడు ఈ పాండమిక్ ఈ యొక్క వైరస్ ద్వారా ఈ లాక్డౌన్ అయినప్పటికీ దేవుని మహాకృప బట్టి మనం ఉండేటటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా దేవుని కార్యము ఎంత అద్భుతంగా జరుగుతుందంటే నిజంగా మనం దేవునికి కృతజ్ఞత చెందవలసిన వారం అయ్యున్నాం. కానీ ఇప్పుడు జూమ్ యాప్ ద్వారా కుటుంబం అంతా కలుసుకుంటున్నాం. కాకపోతే మందిరంలోనికి వెళ్ళి ఆరాధించలేకపోతున్నాం, అది ఒకటే. అయినా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని లాక్డౌన్స్ వచ్చినా దేవుడు మాత్రం మనకిచ్చిన ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అద్భుతంగా మరి దేవుడు మాత్రం తన పనిని జరిగించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈరోజు 4 వాక్య సందేశాలు రికార్డింగ్ చేశాం. ఇది 5వ వాక్యం. దేవుని మహాకృపను బట్టి పాస్టర్ నతానేల్ గారికి ప్రభు ప్రేరేపించడం బట్టి ప్రార్థన పూర్వకంగా పాస్టర్ నాకు అవకాశం ఇచ్చారు. నేను కూడా ప్రార్థన చేసి దేవుడిచ్చినటువంటి సమయాన్ని నేను వారికి ఇవ్వటం జరిగింది. సరే, నా పేరు ప్రకాష్ క్రిస్టఫర్. ఫీబా ఇండియా అనేటటువంటి రేడియో సంస్థలో నేను 1993 ఫిబ్రవరి మాసం నుండి పనిచేస్తూ కుగ్రామాలలో ఎవరు వెళ్ళలేనటువంటి ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజల మధ్యలో పరిచర్య చేస్తూ వస్తూ ఉన్నాం. సో దాంట్లో వారి వారి సొంత భాషలో వారికి వాక్యాలను అందిస్తూ ఉన్నాం. ఆ విధంగా దేవుడు దాదాపు 30 సంవత్సరాలుగా సేవలో వాడుకుంటూ వస్తూ అందులో భాగంగా మీతో కూడా కలిసి మీ కుటుంబంలో నేను ఒకనిగా చేరి మీ సహవాసంలో పాలు పంపులు పొందే అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు నాకు కల్పించినందుకు కొరకు నిజంగా నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తూ మరొకసారి దైవ సేవకులకు అయ్యగారి కుటుంబానికి పెద్దలందరికీ కూడాను నా ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మీ వినికిడిలోనికి తీసుకొని రావాలని దైవాత్మ ప్రేరేపణతో నేను సిద్ధపడ్డాను. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో
యేసు ప్రేమించిన శిష్యుడు యేసు రొమ్మున ఆనుకొని ఉండెను అనే మాట వ్రాయబడింది. 19వ అధ్యాయం 26వ వచనంలో యేసు ప్రేమించిన శిష్యుడు యేసు రొమ్మున ఆనుకొని ఉండెను అని వ్రాయబడింది. అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రేమించిన శిష్యుడు సమాధి యొద్దకు పరిగెత్తుచుండెను అనే మాట వ్రాయి. ఇంతకీ ఎవరు యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు? ఆయనకు చాలా మంది శిష్యులు ఉన్నారు. వారిలో నుండి 70 మందిని ఏర్పరచు. 70 మందిని ఫిల్టర్ చేసి 12 మందిని ఏర్పరచు. సో ఆ 12 మందిలో ఒక ఆయన పట్టించాడు, ఒక ఆయన కాదన్నాడు, 9 మంది వెళ్ళిపోయారు. కానీ ఒక్క ఆయన మాత్రము ప్రారంభం నుండి చివరి వరకు ప్రభుతోనే ఉన్నాడండి, ఒక శిష్యుడు. ఆయన ఎవరో తెలుసా? యోహాను గారు. యేసు చేత ప్రేమించబడిన శిష్యుడైనటువంటి యోహానులో ఉన్న మొట్టమొదటి మంచి గుణలక్షణం ఏమిటంటే 13:23లో మనం యోహాను సువార్త మీరు మార్క్ చేసుకోండి, తర్వాత చదవండి. యేసు చేత ప్రేమించబడిన శిష్యుడైనటువంటి యోహాను యేసు రొమ్మున ఆనుకొని ఉండెను. రొమ్మున ఆనుకొని ఉండుట సహవాసానికి సాదృశ్యంగా, ఫెలోషిప్ సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి మనం బ్యూలా కుటుంబంగా ఎలా చేరామో, ఎలా ఫెలోషిప్ లో చేరామో, రొమ్మున ఆనుకొని ఉండటం, సమీపంగా ఉండటం, కలిసి రావటం, ప్రభువును హత్తుకొని ఉండటం, ఇవంతా కూడాను సహవాసానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. 19వ అధ్యాయం 26వ వచనంలో యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను సిలువ యొద్ద నిలవబడుకొని ఉండెను అని. సిలువ శ్రమకు సాదృశ్యంగా మనకు అర్థమిస్తూ ఉంది. అంటే శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, మిగిలిన శిష్యులు వెళ్ళిపోయినా ఆ శ్రమలో, ఆ బాధతో మరి సిలువ యొద్దనే నిలబడుకొని ఉన్నటువంటి శిష్యుడైన యోహానుగా చూస్తుంది. ఇది రెండవది. మొదటిది సహవాసం, రెండవది శ్రమకు గుర్తు, మూడవది యోహాను సువార్త 20వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చదివితే 4 వరకు మనకు అర్థమయ్యేటటువంటి మాట ఏంటంటే యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను సమాధి యొద్దకు పరిగెత్తుచుండెను. ఆ శిష్యుడు పేతురు కంటే ముందుగా త్వరగా సమాధి యొద్దకు పరిగెత్తాడు. ఆ శిష్యుడు అంటే యోహాను. పేతురు, యోహానులు ఇరువురు సమాధిలో ఉన్నటువంటి ప్రభువును చూడాలని పరిగెత్తుచూ ఉంటే యేసు చేత ప్రేమించబడిన శిష్యుడైనటువంటి యోహాను మాత్రం పేతురు కంటే ముందుగా సమాధి యొద్దకు పరిగెత్తెను. 3 శ్రేష్టమైనటువంటి సందర్భం. సహవాసం మొదటిది, రెండవది శ్రమ, మూడవది పునరుత్థానానికి సాదృశ్యం. వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితి మధ్యలో క్రైస్తవులలో చాలా మంది వ్యాధి బారిన పడ్డారు. చాలా మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అటువంటి వారిలో అటువంటి కొందరిలో వచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే, మాకే ఎందుకు ఈ శ్రమ వచ్చింది, మా ఇంటనే ఎందుకు ఇలా జరగాలి అన్నటువంటి ఆలోచన బలహీనమైన విశ్వాసులలో మెదిలాడేటటువంటి ఒక ఆలోచన కదండి. అందుకే నేను ఈ భాగాలను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే యేసు ప్రభుల వారు భూమి మీద 3.5 సంవత్సరములు శరీరధారిగా ఉండి సేవ చేసిన 3.5 సంవత్సరముల సేవా జీవితంలో మరి ఆయనతోనే కలిసి ఉండి ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఆయన చేసిన మహత్కార్యములను చూచారు, రాళ్లను రొట్టెలవుతే అది చూచారు, చనిపోయినటువంటి వారిని లేపటం చూచారు, దయ్యములను వెళ్ళగొట్టడం, ఇంకా ఎన్నో గొప్ప అద్భుతములు 3.5 సంవత్సరముల అతి తక్కువ వ్యవధిలో యేసు ప్రభుల వారు చేసిన మహా గొప్ప కార్యములను చూస్తూ ఆయనతో కూడా కలిసి ప్రయాణం చేశాడు యోహాను. ఇప్పుడు ప్రభు ఆరోహణమై సిలువలో వేలాడుతున్నారు. 19:26 యోహాను. సిలువలో వేలాడుతూ ఉన్న
యోహాను మాత్రము సిలువ యొద్ద ఉన్నాడు. అన్ని ఉండి అంత ఉండి మేము ప్రభుని వెంబడిస్తున్నాము అని చెప్పేదానికంటే ఏ శ్రమ వచ్చినా శ్రమలో కూడా ప్రభును వెంబడించడం అనేటటువంటిది మనము నేర్చుకోవలసిన లేక మనలో ఉండవలసిన అతి శ్రేష్టమైనటువంటి గుణలక్షణం. మిగిలిన వారందరూ వెళ్ళిపోయారు. ఒక ఆయన పట్టించేశాడు యూదా, ఒక ఆయన కాదన్నాడు కదండి. మిగిలిన వారంతా వెళ్ళిపోయి దాక్కున్నారు. యోహాను మాత్రము ప్రభు భూమి మీద జీవించినప్పుడు ప్రభుతో ఉన్నాడు. సిలువలో వేలాడుతున్నప్పుడు కూడాను శ్రమ వచ్చిన ఆ శ్రమలో కూడాను వెనుకంజ వేయకుండా ఆ సిలువ యుద్ధనే నిలబడుకుని. మూడవది పునరుత్థానానికి సాదృశ్యం. ప్రభు సమాధిలో లేడని మగ్ధలేని మరియా వచ్చి చెప్పినప్పుడు వెంటనే పేతురు యోహానులు ఇరువురు కలిసి సమాధి యొద్దకు పరిగెత్తుచుంటే 4వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ శిష్యుడు పేతురు కంటే ముందుగా త్వరగా సమాధి యొద్దకు పరిగెత్తెను. ఇరువురు కలిసి పరిగెత్తుతున్నారు ప్రభు యొక్క శరీరంను చూడాలని. ఆ శిష్యుడు అంటే యోహాను పేతురు కంటే ముందుగా త్వరగా పరిగెత్తి వెళుతూ ఉన్నాడు. ఆలస్యం చేశాడా? లేదు. మనం 7:30కు గూగుల్ మీట్ అంటే అఫ్ కోర్స్ బ్యూలా కుటుంబీకులను నేను అభినందిస్తూ ఉన్నాను. చాలా డిసిప్లిన్ గా మీరు ఆల్మోస్ట్ అందరూ కూడా ఇన్ టైంకే కనెక్ట్ అయినట్లున్నారు. చాలా సంతోషం. మీ అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కానీ చాలా మంది ప్రభు పని అన్నా ప్రభు మందిరం అన్నా ఇష్టానికి రావటం ఇష్టానికి పోవటం చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ డిసిప్లిన్, దట్ ఈస్ నాట్ ఎ క్రిస్టియన్ ఎథిక్స్. కానీ యోహాను మాత్రము పునరుత్థానానికి సాదృశ్యమైన ఆ సందర్భం వచ్చిన ప్రభు యొక్క శరీరాన్ని చూడాలని పరిగెత్తుతూ ఉన్నారు. 3 అనుభవాలండి వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డల. అన్ని ఉండి అద్భుతాలు జరుగుతూ ఉండాలి మన జీవితాలలో. కుటుంబాలలో అద్భుతాలు జరగాలి, పిల్లల విషయంలో అద్భుతాలు జరగాలి. మనకి ఈ లోక సంబంధంగా ఏమేం కావాలో అవన్నీ ఉంటేనే ఎంతో భక్తి పరులంలాగా మందిరానికి వెళుతూ ఉంటాం. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. భారతదేశం అంతా తిరుగుతూ ఉంటాను కాబట్టి చాలా చోట్ల చాలా మందిని చూస్తూ ఉంటాను. అనుభవాలు నాకు అప్పుడప్పుడు పాటు నేర్పిస్తూ ఉంటాయి. అయితే ఏదైనా అనుకునే సంఘటన జరిగిందంటే, అంటే శ్రమకు సాదృశ్యమైనటువంటి సిలువ లాంటి శ్రమ ఏదైనా సంభవించింది అనుకోనండి, చాలా మంది వెనుకబడిపోతూ ఉంటారు. లేదా ఇటువంటి వారు ఉన్నారండి. ఇంకా ఏదైనా నష్టం జరిగి ఒకవేళ ఏదైనా వ్యాధితోనో కరోనాతోనో ఎవరైనా మరణించారనుకోనండి, ఇంకా విశ్వాసంలో బలహీనులు అయిపోతూ దేవుడు మాకేం చేశాడు, మాకే ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి వారు కూడాను ఉన్నారు. అటువంటి బలహీనమైనటువంటి ఆలోచన కలిగినటువంటి విశ్వాసులలో మనలో ఎవరమైనా ఉంటే ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ నీ జీవితం వెనక ఒక గొప్ప మర్మం దేవుడు దాచి ఉంచాడన్న సత్యాన్ని నువ్వు ఎరగాలి, నేను ఎరగాలి, మనం ఎరగాలి కదండి. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దాదాపు 16 సంవత్సరాలుగా నాకు తలలో బ్లడ్ క్లాట్ ఉంది. ఇక్కడ 5x10 మైక్రాన్ సైజులో బ్లడ్ క్లాట్ ఉంది. టాబ్లెట్ తీసుకుంటా. 2013వ సంవత్సరంలో ఒకసారి నేను ఆదిలాబాద్ నాకు ఎఫెక్ట్ అయింది. పారాలసిస్ వచ్చింది లెఫ్ట్ పార్ట్ అంతా. జస్ట్ ఫ్యూ అవర్స్ ఎవరు రికవర్ చేశాను. ఆదిలాబాద్లో దిగి 11 కిలోమీటర్లు నడుచుకుని పోయి దాదాపు ఇంకా 29 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి 3 దినములు పరిచయం చేస్తే కొన్ని సంవత్సరములు ఆ విధంగా కష్టపడితే 42 మంది ప్రభుని నమ్ముకుంటే ఆ 42 మందికి బాప్తిస్మం ఇస్తే వారిలో 7 మంది ఈ రోజు మిషనరీస్ గా ఉన్నారు. హల్లెలూయా. తనలో బ్లడ్ క్లాట్ ఉంది. అలోన్గా ట్రావెల్ చేయకూడదు, కానీ దేవుడు నడిపిస్తున్నాడు. శ్రమే, బాధే, కష్టమే. ఎప్పుడు ఏ క్షణంలో బస్ట్ అయితే ఏమవుతుందో తెలియదు. నా వెనక ఒక కుటుంబం ఉంది, కానీ ప్రభు వెళ్ళమంటున్నాడు. సో ప్రభు వెళ్ళమన్నాడు కాబట్టి ఆ శ్రమ వచ్చిన ఆ శ్రమలో ప్రభు కొరకు మరి వెళ్ళిపోతూ ఉండగా, నడుస్తూ ఉండగా, ప్రయాణం చేస్తూ ఉండగా వెనక షోల్డర్ బ్యాగ్ తగిలించుకొని ఒక 5 days స్నాక్స్ తీసుకొని ఒక 5 లీటర్ వాటర్ తీసుకొని అవసరమైన కాస్మెటిక్స్ తీసుకొని బయలుదేరి వెళుతూ ఉండగా దేవుడు అద్భుత రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా 2015లో నా వైఫ్కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.
3 times 2015, 2017, లాస్ట్ ఇయర్ May 17th ఇలా వాక్యం చెప్తున్నాను. ఆదివారం May 17th ఉదయం 10 గంటల ప్రాంతం సీరియస్ అయింది. బ్రెయిన్ అండ్ హార్ట్ ఒకే స్ట్రోక్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అప్పుడు కూడా మేము నిరుత్సాహపడలేదు, అధైర్యపడలేదు. 45 నిమిషాలు నా ఎదురుగా ఆమె కూర్చొనింది. కెమెరా ఫిక్స్ చేశాను, నేను వాక్యం చెప్తూ ఉన్నాను, ఆమెను గమనిస్తూ ఉన్నాను. లాస్ట్ లో నేనే లైవ్ విట్నెస్ అండి. లాస్ట్ లో నా మెసేజ్ ముగించిన తర్వాత, అంటే 10:52 11:30 వరకు నా మెసేజ్ ముగించి ఆమె అది చెప్పిన తర్వాత ఆమెకు సీరియస్ అయిందండి. 45 నిమిషాలు ఆమె ఆత్మను, ఆమె శరీరాన్ని, ప్రాణాన్ని దేవుడు తన కంట్రోల్ ఉంచుకుని ఆ తదుపరి వెంటనే ఇంకా స్విచ్ ఆఫ్ చేయకుండా వెంటనే ఆమెను కిందికి తీసుకుని వెళ్ళి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేశాను. దేవుడు అద్భుతంగా స్వస్థతనిచ్చాడు. నౌ షీ ఈజ్ అలైవ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సామాన్యమైనటువంటి శ్రమ కాదండి. ఆ వాల్యూ ఎక్స్పీరియన్స్, ఆ వాల్యూ, ఆ బాధలో దేవుడు అద్భుత రీతిగా వాడుకుంటున్నాడు. దిస్ ఈజ్ లైవ్ టెస్ట్ మనీ. ప్రకాష్ క్రిస్టఫర్ బెంగళూరు నుండి లైవ్ టెస్ట్ మనీ. లైవ్ టెస్ట్. నేను నా వైపు ఈరోజు ఈ క్షణం వరకు అలైవ్ గా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, అన్ని ఉండి అంతా ఉంటే వెంబడించటం గొప్పతనం కాదు. ఏదైనా శ్రమ వచ్చిందా, ఏదైనా దుఃఖం వచ్చిందా, అప్పుడు కూడా మనం వెనకంజ వేయకుండా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగే అలవాటు నువ్వు నేను చేసుకో. ప్రభు ఒక మాట అన్నాడు, నాగటి మీద చేయి వేసి వెనక చూచిన వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. నాగటి మీద చేయి వేసి వెనక చూస్తే సాలు తప్పిపోతుంది. సాలు తప్పిపోతే గింజలు పండవు. నాకు పాత్రుడు కాడు అంటే అపాత్రుడు అని అర్థం. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి మరలా పందిలాగా బురదలో పొరలాడినట్టుంటది వాటి జీవితం. ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు వెనకబడిపోతే పౌలు అంటాడు కదండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, వెనకున్నటువంటి వాటన్నింటిని మరచి వాటన్నింటిని పెంటతో సమానంగా చేసుకుని ముందున్నటువంటి క్రీస్తు యేసు ఇచ్చేటటువంటి ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానము పొందాలని గురి ఎద్దకి పరిగెత్తుచున్నాను. దేని నిమిత్తమైతే దమస్కు మార్గంలో క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని చేయుట కొరకు నేను పరిగెత్తుచున్నాను. వెనకున్నటువంటి వాటన్నింటినీ పెంటతో సమానంగా చూసుకున్నాను అంట. ఏ త్యాగం అండి! ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసా? కొరింథీ పత్రికలో రాశాడండి లిస్టు. దొంగల వలన, తుఫాను వలన, ఆహారం ఉండి ఆహారం లేక అనేక విధములైనటువంటి శ్రమలు, కష్టములు, బాధలు అనుభవించాడండి. అవన్నీ లిస్టు రాశాడు. ఒకదాని తర్వాత ఒకదానికి కామా వేసుకుంటూ లాస్ట్ లో వచ్చిన తర్వాత ఇవి కాక ఇంకా అనేకములు కలవను, ఇంకా ఎన్నున్నాయో, ఎన్ని అనుభవించాడో మహానుభావు. ఎక్కడన్నా రెస్ట్ తీసుకున్నాడండి? చింతగింజ సైజు కలిగినటువంటి కందిరీగలు కరిచి జ్వరం వస్తే వైద్యుడైనటువంటి లూకా తనతో ఉండటం బట్టి దేవుడు అద్భుతంగా మొదటి 2-3 మిషనరీ ప్రయాణాలలో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అద్భుతంగా ఆసియా ఖండమంతట, మైనర్ ఆసియా ఖండమంతట తీసుకుని అద్భుతంగా సేవ చేయించుకున్నాడు. శ్రమ వచ్చిందని వెనకడికి వేశాడా? లేదే. నేను బ్రతుకుతే క్రీస్తే, చావైతే లాభం, నేను వెడలిపోయిన క్రీస్తుతో ఉంటానన్న. వాటి ఛాలెంజ్. ఏం తీర్మానం అండి, ఏం త్యాగం అండి. నేను ఒకసారి మొన్న మార్చి మాసంలో కూడా వెళ్ళొచ్చాను. నేను ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతంలో ఉండేటటువంటి ఫిషర్ మ్యాన్స్ నెల్లూరు జిల్లాలో సోమశిల నది ప్రాంతం అవతల దాదాపు 1000 మంది పైగా ఉంటారు. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఉండదు కాబట్టి వాళ్ళంతా నా రేడియో కార్యక్రమం వింటారు, నా లిజనర్స్ అన్నమాట. సంవత్సరంలో వారి దగ్గరికి నేను 2-3 పర్యాయాలు వస్తూ ఉంటాను. మొన్న కూడా వెళ్ళొచ్చాను. మార్చి మాసం 3 రోజులు అక్కడ ఉన్నాను. 15, 16, 17, 14, 15, 16. సో వారి దగ్గరికి వెళ్ళాలంటే ప్రాణం అరిచేతిలో పెట్టుకుని వెళ్ళాలి. నేను ఇంట్లో వచ్చి నేనేం చెప్తానంటే, వెళ్తున్నాను, వస్తానో లేదో నాకు తెలియదు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, 27 కిలోమీటర్లు మాన్యువల్ బోట్ లో దాదాపు 3:30 నుంచి 4 గంటలు ప్రయాణం చేయాలి. ఇంతవరకు ఎవరు అక్కడికి వెళ్ళరండి. 21 సంవత్సరాలుగా నేను ఒంటరి ప్రయాణం చేస్తున్నాను. మాన్యువల్ బోట్, ఎన్నోసార్లు పడవ ప్రయాణంలో,
ఇబ్బంది పడ్డానండి. మొన్న 13వ తారీఖున రిటర్న్ జర్నీలో ప్రభునందు ప్రియమైన ఒక 20 బస్తాలు చేపలు లోడ్ చేసి వాటి పక్కన నన్ను కూర్చోబెట్టారు. ఒకవైపు పడవ మునిగిపోతుంది. వెంటనే ఆ తెడ్డేసే తమ్ముడికి నేను చెప్పాను, నాన్న పడవ వన్ వైపు మునిగిపోతా ఉంది, వెంటనే సైడ్కి నడిపించు, కొండ ప్రాంతానికి నడిపించి అక్కడ మళ్ళా కొన్ని బస్తాలన్నీ అన్లోడ్ చేసి లోడ్ తగ్గించుకొని అక్కడి నుండి ప్రయాణమై ఆలస్యంగా రీచ్ అయ్యాను ఒడ్డుకు. అక్కడ నుండి సర్వీస్ ఆటోలో ఒంటిమిట్టకు వచ్చి అక్కడ బస్సు పట్టుకొని కడపకు వచ్చి కడప బస్సు పట్టుకుని బెంగళూరు వచ్చాను. అంతకుమునుపు ఒకసారి నేను అక్కడ నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్ళాను. అక్కడ పరిచయం చేశాను. రాత్రి 9 గంటలకు పడవలు కూర్చున్నాం. రిటర్న్ రావాలి నేను ఉండే స్థలానికి. అంత అడవి ప్రాంతం, చెట్ల కిందనే పడుకోవాలి. ఎలుగుబంట్లు ఉంటాయి, అడవి పందులు ఉంటాయి. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ నేను ఇంకొక తమ్ముడు రిటర్న్ వస్తూ ఉన్నాం. రిటర్న్ వస్తూ ఉంటే ఒక 2-3 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత భయంకరమైనటువంటి వర్షం ప్రారంభం. పడవ ఎలా నడపాలో అతనికి అర్థం కావట్లేదు. పిచ్చి డార్క్ అన్నమాట, కటిక చీకటి అంటారు కదా, అటువంటి సమయం ఏర్పడింది. వర్షం నీళ్లు అధికమవుతూ ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ నార్త్ 4 వైపుల నుండి వర్షం పడుతుంది. పడవ నీటిపైన తేలాడుతుంది. పౌలు గారు గుర్తొచ్చారు. గట్టిగా పాట పాడుతూ ఉన్నాను, తమ్ముడు మాత్రం పడవకు తెడ్డేస్తూ ఉన్నాడు అతి కష్టం మీద. అయ్యగారు ఇక్కడ నుంచి మనం సరిగా వెళ్ళకపోతే పడవ కొట్టుకుని పోతే పై నుండి కిందికి దాదాపు 200-300 అడుగు లోతుల పడవలసి వస్తుంది అయ్యగారు అని చెప్పాడు. పర్వాలేదు తమ్ముడు, ప్రభు ఉన్నాడు, ప్రభు పనికి వచ్చాను, నువ్వు నడిపించు, నేను ప్రార్థన చేస్తాను. పాట పాడుకుంటూ ఫుల్గా తడిచిపోయి రాత్రి 2 గంటలకు ఈ పక్క ఒడ్డుకొచ్చి బట్టలన్నీ పిండి చెట్ల కారేసుకొని ఆకుని చెట్ల కొమ్మలన్నీ తెంచి కట్ చేసి ఇలాగా తయారు చేస్తూ రాత్రి పడుకున్నాను. ఇలాగ ప్రభునందు ప్రియమైనటువంటి వారిలాగా ఎన్నో ఎక్స్పీరియన్సెస్, ట్రావెలింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. మీరు ఫొటోస్ చూస్తే కన్నా నిజంగా మీరు భయపడతారు. అయితే ఎప్పుడు కూడాను సేవల వెనకంచి వేయాలి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, మిమ్మల్ని ప్రోత్సాహపరచాలి. దుఃఖకరమైనటువంటి సన్నివేశం ఎదురవుతుంది. గతసారి కోవిడ్ వచ్చినప్పుడు నా వైఫ్ మేనమామ పాస్టర్, సీనియర్ పాస్టర్ 7 నిమిషాల వ్యవధిలో చనిపోయాడు. నేను సేవింగ్ చేసుకుంటున్నాను. సేవింగ్ ప్రారంభించినప్పుడు చెల్లి ఫోన్ చేసి అన్న నాన్న బాగున్నాడు. సేవింగ్ ముగించేలోపు చెల్లి ఫోన్ చేసి అన్న నాన్న చనిపోయాడు. ఈ మార్చి మాసం ఆయన 3వ కుమారుడు జప్తా కుమార్ 34 సంవత్సరాలు నా కళ్ళ ముందే ప్రభునందని తెరిచాడు. దుఃఖకరమైన సన్నివేశం, బాధ. కానీ ప్రభు వెళ్ళమంటున్నాడు. ఈ టోల్ మీ టు గో. ప్రయాణం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు కొరకే బ్రతకాలి, ప్రభు కొరకే జీవించాలి. ఈ శ్రమల గుండా ప్రయాణం చేసి 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 అప్పుడండి నిత్యత్వాన్ని మనం పొందుకుంటాం. యోబు అంటాడు కదా, నేను శ్రమ పొందిన తర్వాత స్వర్ణము వలె కనబడుతున్నా. ఏం టెస్ట్ అనండి, ఏం సాక్ష్యం, ఏం అనుభవం అండి. నోటి మాటతో కూడా పాపం చేయలేదు. గత 2 ఆదివారాలు నేను యోబుని గురించి యూట్యూబ్లో వాక్యం చెప్పాను. నోటి మాటతో కూడా పాపం చేయలేదు. విజ్ఞానం గల మనుషులారా ఆలకించడి, దేవుడు అన్యాయం చేయటం అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యం చేయటం అసంభవము అని తన స్నేహితులకు చెప్పాడు. చివరిలో ఏమైందో తెలుసా? మరలా యోబు ప్రార్థన చేస్తేనే స్నేహితులు బాగుపడ్డారు. అప్పుడు వారు బంధువులు, సహోదరులంతా బంగారు ఉంగరాలు తీసుకుని యోబు దగ్గర వచ్చారు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, విశ్వాస జీవితం ఈ శ్రమలతో కూడినటువంటి, ప్రభుని నమ్ముకుంటే శ్రమలు రావు అనుకోవటం పొరపాటు. కానీ మనం భరించలేనటువంటి శ్రమలు మాత్రం దేవుడు మనకి. ఎవ్రీ టెస్ట్ కమ్స్ ఫ్రమ్ గాడ్, ఎవ్రీ టెంప్టేషన్స్ కమ్స్ ఫ్రమ్ సేటన్. ప్రతి శోధన ప్రభు నుండి, ప్రతి పరిశోధన ప్రభు నుండి వస్తుంది, ప్రతి శోధన సాతాను నుండి వస్తుంది. యోబుని శోధించాలంటే దేవుని దగ్గర పర్మిషన్, దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, యోహాను అన్ని ఉన్నప్పుడు ఆయనతో ఉన్నాడు. శ్రమ వచ్చిన ఆయన శిలువ దగ్గరే ఉన్నాడు. దుఃఖం వచ్చిన సమాధి దగ్గరికి పరిగెత్తించాడు. సహవాసానికి సాదృశ్యం, శ్రమకు సాదృశ్యం, పునరుత్థానానికి సాదృశ్యం. మరి నీ సంగతి, మరి నా సంగతి, మనం ఎలా ఉన్నాం ఆలోచించేద్దామా? గత 10 రోజుల ముందు చెల్లి ఫోన్ చేసి, అంకల్ మా చర్చిలో చాలా మంది కోవిడ్తో ఉన్నారు, ప్రార్థన చేయడానికి 1 గంట సేపు 3 గంటల నుంచి 4 గంటల వరకు నాకు సమయం ఇచ్చింది పాప. భారంగా ప్రార్థన చేశాను మీకోసం కదా.
ఎంత భారం కదా, ఎంత బాధ్యత కదా. ప్రార్థన చేశాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను, ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను. అన్ని ఉన్నప్పుడు ప్రభు ఇచ్చే దీవెనలు అనుభవిద్దాం, ప్రభు ఇచ్చే ప్రతిది అనుభవిద్దాం. ఏదైనా శ్రమ వచ్చిందా వెనకంజ వేయకండి, నిర్లక్ష్యం చేయకండి, దిగజారిపోకండి. ఇంకా ప్రభువులు స్థిరంగా, ఇంకా ప్రభు కొరకు ఇంకా గట్టిగా, ఇంకా ప్రభుకు సమీపంగా, ఇంకా లోతుగా ప్రభుతో కలిసి ముందుకు సాగే ప్రయత్నించారు. తీర్మానం తీసుకుని ఒకవేళ ఏదైనా దుఃఖకరమైన సన్నివేశం, పునరుత్థానానికి సాదృశ్యమైన సన్నివేశం జరిగిందా, దేవునికి స్తోత్రం. 10 మందిని ఒకరోజు పోగొట్టుకున్నాడు కదా. మొన్న అనుకుంటాను పాప మాట్లాడుతూ ఉంది, ఒకే రోజు 10 మంది చనిపోయారు. కుమారుడు కదండి. ఒక్కడన్నా నోటి మాటతో కూడా పాపం చేశాడా? లేదు కదా. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, అన్ని ఉన్నప్పుడు ఆయనతోనే ఉన్నాడు, శ్రమ వచ్చిన ఆయనతోనే ఉన్నాడు. ఆయనను సమాధిలో ఉంచిన పునరుత్థానానికి సాదృశ్యానికి గుర్తుగా సమాధి దగ్గరికి పరిగెత్తచ్చు. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, వి విల్ ఎగ్జామ్ అవర్ సెల్ఫ్. మన జీవితాన్ని పరీక్షించుకుందాం, మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. ఇంకొక ఉదాహరణ మీకు చెప్పాలంటే, ఎలీషాకు మంచి వ్యవసాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. ఏలియా వెళ్ళి పిలుస్తాడు. తర్వాత తాను 12 జతల ఎద్దులు దున్నంత వ్యవసాయం. తర్వాత ఏలియా పిలవగానే ఒకరోజు సమయం తీసుకొని ఒక గొప్ప విందు చేసి ఏలియాతో కూడా కలిసి ప్రయాణం చేసేదానికి వచ్చాడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. మరి ఇరువురు కలిసి గిల్గాలులో ఉన్నారు. గిల్గాలులో ఏలియాకు సొంత ఇల్లుంది, అక్కడ ఉన్నారు. ఒకరోజు దేవుడు గిల్గాలును వదిలిపెట్టి బేతేలుకు వెళ్ళమన్నాడు. బేతేలుకు వెళ్ళమంటే పిలిచిన ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషాకు చెప్పాడు, దేవుడు నన్ను బేతేలుకు వెళ్ళమంటున్నాడు, ఎలీషా నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు. దానికి ఎలీషా ఏమన్నాడో తెలుసా? నా జీవముతోడు, యెహోవా జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా గిల్గాలు నుండి బేతేలుకు ప్రయాణమయ్యాడు. బేతేలుకు వెళ్ళిన తర్వాత మరలా దేవుడు ఏలియాతో మాట్లాడుతూ, నీవు ఇక్కడ నుండి ఎరికోకు వెళ్ళమని చెప్పాడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి విషయాలు చెప్తున్నాడు, మనకు తెలిసిన విషయం. ఎరికోకు వెళ్ళమంటే మరలా ఏలియా ఎలీషాకు చెప్పాడు, ఎలీషా ఈ బేతేలులో ఉండు, ఇది రొట్టెల ఇల్లు, సమృద్ధి ఉంది. మరి ఎరికోకు వెళితే అక్కడ ఏ శ్రమ నేను అనుభవించవలసి వస్తుందో, మరి నువ్వు నా ఎంబటి వచ్చి ఎందుకు ఇంత ఇబ్బంది పడతావని ఎలీషాకు చెప్పాడు. ఎలీషా అప్పుడు ఏం చెప్పాడంటే, నీ జీవంతో, యెహోవా జీవంతో నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరు కలిసి బేతేలు నుండి ఎరికోకు ప్రయాణం చేశారు. అలా వెళుతుంటే ప్రవక్త శిష్యులు వచ్చి ఎలీషాకు చెప్పారు, ఎందుకు వెళ్తావు ఎంతో? ఆయనకి అక్కడ వెళ్ళిన తర్వాత ఏమేమి సంభవింపనంటూ నీకు తెలియదంటే, దానికి ఎలీషా వారికి ఏమి సమాధానం ఇచ్చారో తెలుసా? మీరు ఊరుకున్నారు, దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్. నేను తీర్మానం తీసుకున్నాను, సేవకుడు పిలిస్తే నేను తీర్మానం తీసుకున్నాను, నేను వెళ్తాను, నాకేమి సంభవించినా పర్వాలేదని ఖచ్చితంగా తీర్మానం తీసుకుని బేతేలు నుండి ఎరికోకు దైవజనుడితో కలిసి ప్రయాణం చేశాను. ఆ తదుపరి కొంతకాలానికి మరలా దేవుడు ఏలియాకు చెప్పాడు, ఎరికోను వదిలిపెట్టి యోర్దానుకు వెళ్ళమన్నాడు. అప్పుడు కూడా ఏలియా ఎలీషాకు చెప్పాడు, దేవుడు నన్ను యోర్దానుకు వెళ్ళమంటున్నాడు ఎలీషా, కనీసం నీ ఎరుకోలైనా లేదయ్యా, నేను కూడా వస్తాను, నీతో పాటు వస్తాను. తీర్మానం తీసుకున్నా, నా జీవంతోడు యెహోవా జీవముతో నేను నిన్ను విడువనని తప్పగా వారు ఎరుకో నుండి యోర్దానుకు కలిసి ప్రయాణం చేశాను. అలా కలిసి ప్రయాణం చేసి ఒకరోజు ఇద్దరు కలిసి అలా వెళుతూ ఉండగా అప్పుడు ఏలియా ఎలీషాను ఒక మాట అడుగుతా, నేను నీ యొద్ద నుండి పరమునకు కొనిపోబడక మునుపు నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఎలీషా కోరుకున్నాడో తెలుసా? అయ్యా, 2 ఆత్మ నాకు ప్రసాదించు, ఇక నాకేమొద్దు, సోమరంలో ఉండే నీ ఇల్లు గాని నాకేమొద్దు. ఇల్లు అవసరమని ఎలీషాకు తనకున్నదే వదిలిపెట్టి వచ్చాడు. 12 జతలు ఎద్దులు దున్నంత వ్యవసాయం ఉంటే భూస్వామే కదా, దాన్ని వదిలిపెట్టి వచ్చాడు. ఇకెందుకు ఎలీషాకు? ఏం కోరుకున్నాడంటే, దైవజనుడి దగ్గర నీ దగ్గర ఉండే 2 అంతలు, నీ దగ్గర ఉండే ఆత్మలు 2 పాలు నాకి అన్నాడు. ఎలీషా, ఇది కొంచెం కష్టం, అయినా పర్వాలేదు, నేను ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు నీకు కనిపిస్తే నువ్వు అడిగింది ఇస్తానని చెప్పి ఆ వారిద్దరు నడుచుకుంటూ వెళుతూ ఉంటుండగా ఆకాశం నుండి అగ్ని రథములు దిగి రావటం, మేఘ మండపం మీదకి ఏలియా కురిపోబడుతున్నటువంటి దృశ్యాన్ని భూమి మీద ఉన్నటువంటి ఎలీషా చూసి
నా తండ్రి నా తండ్రి అని గట్టిగా పిలవటం ప్రారంభం చేశాడు. అది విన్నటువంటి ఏలియా తను ధరించుకున్నటువంటి వస్త్రమును కింద పడవేస్తే దాన్ని తీసుకుని యోర్దాను నది దగ్గరికి వెళ్ళి మడత పెట్టి గట్టిగా కొడితే యోర్దాను నది పాయలైపోయి అటువైపు నుండి ఇటువైపుకు ఎలీషా దాటి వచ్చాడు కదా. ప్రారంభం నుండి చివరి వరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా శిష్యులు ఆటంకపరచాలని చూశారు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం మీరు ఇక్కడ చదవండి. శిష్యులు ఆటంకపరచాలని చూశారు. కానీ మీరు ఊరుకుండు, నేను తీర్మానం తీసుకున్నాను, నేను వెళ్తాను. ఆయన చివరి వరకు కలిసి ప్రయాణం చేశాను. జాగ్రత్తగా వినాలి, ముగింపులో వరకు మీరు వింటేనే మీకు అర్థం. ఇక 3వ అనుభవం మనకు తెలిసిన విషయం. బెత్లెహేములో నివసిస్తూ ఉన్న న్యాయాధిపతులు ఏలిన దినము కదండి. నయోమి, ఆమె భర్త, 2 పిల్లలు బెత్లెహేములో కథ వచ్చి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబు దేశానికి వెళ్ళిపోయి 2 కుమారులకు అక్కడ వివాహం చేశారు. మహ్లోను కిల్లోను 2, ఒకరు రోగి ఒకడు బలహీనుడు. మరి బెత్లెహేములో కరువు వస్తే అందరికీ రావాలి కదా. మరి వీరు మాత్రం ఎందుకు వెళ్ళారు? దేవుని బెత్లెహేమును వదిలిపెట్టి దేవుడు అసహించుకుని 10 తరముల వరకు వారు దేవుని సన్నిధిని చేరకూడదని అసహించుకున్నటువంటి ఆ ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడికి బయలుదేరి. మరి ఎవరో తెలుసా? లోతు కుమార్తెల వలన ఏర్పడ్డ సంతతి. 10వ తరం వరకు దేవుని సన్నిధికి చేరకూడదని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు, ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు, అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కుమారులు 2కి పెళ్లి చేశారు. 2 కోడలు వచ్చారు, యవన ప్రాయం ఓర్పారు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఋతు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచ్చిన దేవుడు బెత్లెహేమును దర్శించి వారికి ఆహారం ఇస్తున్నాడని విన్నారు. అబ్బో, వీరు మోయాబులో ఉన్నారు, దేవుడు బెత్లెహేమును దర్శించాడని వీరికి వార్త వచ్చింది. మోయాబు దేశం నుండి తిరిగి బెత్లెహేముకు వచ్చేదని భయం. దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ఊర్లోనికి వచ్చిన తర్వాత వారందరూ ఏమన్నారంటే, మన నయోమి కదా ఈమె? ఎస్, మన నయోమినే. అప్పుడు ఆమె ఏమనిందో తెలుసా? నన్ను నయోమి అనకండి, నేను సమృద్ధి కలిగిన దాననై వెళ్ళాను. దేవుడు నన్ను రిక్తురాలినిగా చేశాడు. దేవుని పైన నెపం వేస్తుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, నేను సమృద్ధి గలదానని వెళ్ళాను, అంతా పోగొట్టుకుని వచ్చానంటున్నా. అంటే సమృద్ధితోనే వెళ్ళిందా? వెళ్ళింది. మరి కరువు అని రాయబడిందే. కరువులో దేవుడు సమృద్ధినిచ్చాడు, సమృద్ధితో వెళ్ళింది. ఆమె చెప్తున్న స్టేట్మెంటే. కానీ నిస్సహాయతతో తిరిగి వచ్చింది. మరి దేవుడు నన్ను రిక్తురాలినిగా చేశాడని దేవుని పేరేస్తుంది. మనలో చాలా మంది ఇక్కడ పొరపాటు పడుతున్నాం. మనము తీసుకునే జాగ్రత్త తీసుకోము, మనం ఉండవలసినటువంటి కట్టుబాట్లలో ఉండము కదండి. ఏదైనా జరిగితే దేవుని పైన నింద వేస్తుంటాం, దేవుని శోధిస్తుంటాం. పొరపాటు అండి. మనం ఉండే జాగ్రత్తలు మనం ఉండాలి, మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలి, మనం వాడవలసిన మందులు తీసుకోవాలి. సహాయం కొరకు దేవుని దగ్గర దేవుడు మార్గం చూపిస్తాడు. ప్రతి సమస్యకు మార్గం ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు మారాకు ప్రయాణమైనప్పుడు మారా నీళ్లు చేదుగా ఉన్నప్పుడు వెంటనే దేవుడు అక్కడ ఒక చెట్టు పుట్టించి మోసకి చెప్పాడు. మోస ఆ చెట్టు కొమ్మను విరిచి నీళ్ళవి నీళ్లు మధురమైతవి అని చెప్పాడు. సమస్యకు పరిష్కారం అక్కడ దేవుడు చూపిస్తాడు కదా. ఆమె వెళ్ళటం పొరపాటు, తీసుకున్న నిర్ణయం పొరపాటు, వెళ్ళటం పొరపాటు, మళ్ళీ దేవుని పేరు నింద వేయటం, నెప వేయటం జరిగింది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఓర్ప వెళ్ళిపోయింది. రూతు మాత్రం, నయోమి రూతుకు చెప్పింది, నీ సహోదరి వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో అంటే రూతు ఏమన్నదో తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు మృతి పొందు చోట నేను మృతి పొందుతాను, మరణం తప్ప మనల్ని ఏది కూడా వేరు చేయదు అని చెప్పడంతో ఇరువురు కలిసి మోయాబు నుండి ప్రయాణమై రావటం, ఆ తదుపరి బోయజు పరిచయం కావటం, వారిరువురి సంబంధం వలన ఓబేదు జన్మించటం, ఓబేదులో నుండి యోషాయి జన్మించటం, యోషాయిలో నుండి దావీదు జన్మించటం, దావీదు వంశములో నుండి లోకరక్షకుడైన క్రీస్తు జన్మించటం జరిగింది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎంత అద్భుతమండి, ఎంత ప్రణాళిక అండి అసలు దేవుడి. ఇప్పుడు దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు. యోహాను మరి ఇలా ప్రయాణమై వెళ్ళిపోయాడు. యోహాను చివరి వరకు ప్రభుతో ఉన్నాడు, ఎలీషా చివరి వరకు ప్రభుతో ఉన్నాడు, రూతు చివరి వరకు ప్రభుతో ఉన్నాడు. ఏం సంపాదించుకున్నది బ్రదర్ అని మీరు ప్రశ్నించవచ్చు.
రొమ్మున ఆనుకొని ఉన్నాడు, శిలువ యొద్ద నిలబడుకొని ఉన్నాడు, సమాధి యొద్దకు పరిగెత్తుచున్నాడు. ఇంత చేసినటువంటి యోహాను ఏం సంపాదించుకున్నాడు పాస్టర్ గారు, బ్రదరు అని మీరు ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్న అడుగుటకు మీకు అవకాశం ఉంది. దానికి నేను ఇచ్చే సమాధానం గ్రంథంలో ఉన్నట్టు ఏంటో తెలుసా? 3.5 సంవత్సరములు కలిసి పనిచేసిన, రొమ్మున ఆనుకొని ఉండి, శ్రమ వచ్చిన ఆయనతో ఉండి, పునరుత్థానానికి సాదృశ్యమైన సమాధి జీవితం వచ్చిన ఆయనతోనే ఉండి కలిసి నడిచినటువంటి యోహాను దేవుడు అమితమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు. యోహాను అమితమైనటువంటి జ్ఞానం కదండి. నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకుంటాడు సొలొమోను గారు రాసు సామెతల గ్రంథం కదా. జ్ఞానం కొదువగా ఉంటే నన్ను అడగమన్నాడు. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నాయి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. సో అమితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు 3.5 సంవత్సరముల వ్యవధిలో యోహాను సంపాదించుకున్నాడండి. యోహాను సువార్త 21 అధ్యాయాలు, యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక మరియు 3వ పత్రిక ఈ ప్రపంచాన్ని శాసించగలిగిన, ఈ ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉంటుందో వ్రాయగలిగినటువంటి అమితమైనటువంటి జ్ఞానాన్ని యోహానుకు ప్రభు ఇచ్చాడు. పద్మాసు ద్వీపంలో ద్వీపాంతరవాసిగా పంపబడితే దేవుడు మాట్లాడుతూ 21 అధ్యాయాలతో ప్రకటన గ్రంథాన్ని ప్రపంచానికి వ్రాసి ప్రపంచ భవిష్యత్తును అందులో పొందుపరిచాడు. అమితమైనటువంటి జ్ఞానాన్ని యోహాను ప్రభు దగ్గర నుండి పొందుకున్నాడు. కారణం ఏమిటో తెలుసా? శ్రమ వచ్చిన, దుఃఖం వచ్చిన విడిచిపెట్టకుండా కలిసి ఉన్నాడు కాబట్టి. నష్టమా లాభమా? లాభమే. ఇది దైవ సేవకుడితో దేవునితో ఉన్న సంబంధం. విశ్వాసిలో మొట్టమొదట దేవుడితో సంబంధం. ఇక రెండవది, ఇది బాగానే ఉంది కదా, మరి ఎలీషా సంగతి ఏంటి అంట. ఉన్న ఆస్తిని వదులుకొని 3 సందర్భాలలో ప్రయాణమై వచ్చాడు కదా. మరి ఎలీషా సంగతి ఏంటి? ఏలియా తదనంతరము ఎలీషా ప్రవక్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏలియా కంటే గొప్ప అద్భుతములు చేశాడు. గ్రంథంలో మనం చూస్తాం. చాలా అద్భుతాలు చేశాడు, గొప్ప అద్భుతాలు చేశాడు. శిష్యుల్ని మించి దేవుడు ప్రభు ఎలీషాను వాడుకోవటం జరిగింది. ఎలీషాను గురించి మన గ్రంథంలో చూస్తాం. పోయాడా దైవ సేవకుడి సహవాసం? మొదట విశ్వాసికి దేవుడితో సహవాసం, రెండవది దైవ సేవకుడి సహవాసం కదా. బాగా క్రమంగా ఎంత క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తీసుకొస్తున్నాడు చూడండి పాఠం. వీరిద్దరిది బాగానే ఉంది కదా. మరి రూత్ సంగతి ఏంటి అంటారా? రూతమ్మ కలిసి అత్తతో ప్రయాణం చేయగా ఓర్పలాగా వెళ్ళిపోయింటే ప్రపంచ చరిత్ర మార్చబడి ఉండేది. ఓర్పలాగా వెళ్ళిపోకుండా, అత్త నేను నీతో వస్తాను, నీ జనమే నా జనము, నీ మరణమే మరణం తప్ప మనల్ని ఏది కూడా వేరు చేయకూడదని ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని కలిసి ప్రయాణం చేయడంతో బోయజు పరిచయం కావడం. వారిద్దరి సంబంధం వలన ఓబేదు జన్మించడం, ఓబేదు గర్భమున యెషాయి జన్మించడం, యెషాయి గర్భమున దావీదు జన్మించడం, దావీదు గర్భమున లోకరక్షకుడైనటువంటి క్రీస్తు దావీదు వంశంలో జన్మించడం. యేసుక్రీస్తుకు గ్రేట్ గ్రాండ్ మదర్ అవుతుంది రూతమ్మ కదా. లోకరక్షకుడైనటువంటి క్రీస్తు పుట్టేటటువంటి వంశానికి వారసురాలని చెప్పవచ్చు రూతమ్మ. కలిసి ప్రయాణం చేస్తే నష్టపోయిందా? నష్టపోలేదు. ప్రభునందు నా ప్రియమైన బ్యూలా కుటుంబీకులారా, మనమందరం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాం. మొట్టమొదట మనలో ప్రభుతో మనతో సహవాసం ఉండాలి. రెండవది దైవ సేవకుడితో సహవాసం, ఎలీషా, ఏలియా. మూడవది మన కుటుంబీకులతో. శరీర సంబంధానికి చివర్లో ప్రాధాన్యత. నా రక్త సంబంధులకు రోషము పుట్టించవలనని అంటాడు పౌలు గారు కదా రోమపత్రికల. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మనం యాత్రలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా మనకి ఏదైనా సంభవించవచ్చు. నీటి బుడగ లాంటి జీవితం ఎప్పుడేం సంభవిస్తుందో తెలియదు. మనం ఉండవలసిన జాగ్రత్తలు మనం ఉంటూ మనలను ప్రభుకు సమర్పించుకుంటే ప్రభు తప్పకుండా మనలను నడిపించే దేవుడే. ఏదొచ్చినా ఎప్పుడొచ్చినా నిరుత్సాహపడకండి, అధైర్యపడకండి, సంఘాన్ని వదలకండి, సహవాసాన్ని వదలకండి, వాక్యాన్ని వదలకండి, ప్రార్థనను వదలకండి. తీసుకున్నటువంటి తీర్మానమును బట్టి ప్రభు భూమికి వచ్చేంత వరకు, లేక నీవు ఈ భూమిని విడిచేంత వరకు ప్రభు కొరకే బ్రతకాలి. వింటున్న మనలో ఎవరమైనా ఈ ఆలోచనకు వ్యతిరేకంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. ఒక మంచి తీర్మానం తీసుకున్నాం.
ప్రభువా ఏదొచ్చినా ఎప్పుడొచ్చినా ఏమొచ్చినా బ్యూలా కుటుంబాన్ని నేను వదలను. దైవ సేవకుల సంబంధాన్ని నేను పోగొట్టుకోను, విశ్వాసుల ఫెలోషిప్ నేను పోగొట్టుకోను. సాధ్యమైనంత వరకు నేను ప్రభు కొరకే, సాధ్యమైనంత వరకు సహవాసంలో కలుసు. సంఘం పెట్టిన చట్టానికి అపోస్తలుల బోధకు అనుకూలంగా నేను బ్రతికి జీవిస్తే నిన్ను మహిమపరుస్తాను అని ఒక మంచి తీర్మానం తీసుకు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ముగ్గురి జీవిత చరిత్రల ద్వారా మనం నేర్చుకున్న పాఠం మన జీవితాలకు వర్తింప చేసుకున్నాం కదండి. ఇప్పుడు యోహాను ప్రపంచ భవిష్యత్తుల గురించి రాసే జ్ఞానం సంపాదించు, అద్భుతమైనటువంటి సూచక్రియలు, అద్భుతాలు చేసేటటువంటి ఆశీర్వాదాన్ని ఎలీషా సంపాదించుకున్నాడు. లోకరక్షకుడైనటువంటి క్రీస్తుకు జన్మనిచ్చేటటువంటి ఆ వంశంలో చోటు సంపాదించుకున్నది రూట్ కదా. అయితే నీకు నాకు ప్రభు ఏమిస్తానన్నాడో తెలుసా? ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటానని చెప్పినది. మనము సముద్రంలో ప్రయాణం చేసిన నీళ్లు మనల్ని ముంచు, అగ్నిలో ప్రయాణం చేస్తున్న అగ్ని జ్వాలను మనల్ని కాల్చం. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటానని చెప్పింది. మత్తయి రాసిన సువార్త 28:20 ఏమన్నాడో తెలుసా? యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటాను. యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు బ్యూలా కుటుంబంతో ఉండగా మనం ఎందుకంటే భయపడాలి? మనం ఎందుకంటే అధైర్యపడాలి? మనం ఎందుకంటే నిరుత్సాహపడాలి? వ్యాధులా వస్తాయి కానీ, నష్టమా వస్తుంది కానీ, దేవుని వైపు చూద్దాం, దేవుణ్ణి అడుగుతాం. యోగు 1:20 అంటాడు కదా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. వాట్ ఎ స్టేట్మెంట్, వాట్ ఎ స్టేట్మెంట్. వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఖచ్చితమైన తీర్మానం తీసుకుని మనము ప్రభువులో ఇంకా మనము ప్రభువుకు దగ్గరై ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో, ఈ యొక్క లాక్డౌన్ సందర్భంలో ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడుపుతాం. మేము 30 × 3.5 లెక్కేస్తాం. 30 రోజులలో 100 hours ప్రేయర్ చేయాలి. ఒక దినానికి 3.5 గంట, 30 రోజులలో 100 గంటలు. ఆ 100 గంటల ప్రార్థనలో, మా 3.5 గంట ప్రార్థనలో బ్యూలా కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఒక మంచి తీర్మానం తీసుకున్నాం. ప్రభా, యోహాను లాంటి అనుభవం నాకి, ఎలీషా లాంటి అనుభవం నాకి, రూతమ్మ లాంటి ఖచ్చితమైన తీర్మానం తీసుకునే అనుభవం నాకి, అటువంటి ఆలోచన, అటువంటి గుణలక్షణాలు నాకి అని తీర్మానం తీసుకున్నాం. వెనకున్నటువంటి వాటన్నిటిని విడిచిపెడదాం. నాగటి మీద చేయి వేసి వెనక చూడకుండా ముందుకే చూస్తూ ముందుకు సాగుదాం. దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానం పొందాలి. గురి ఎద్దకే పరిగెత్తుదాం, ముందుకు సాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు, బిడ్డ రాణి ఓఫీర్ గారికి, బ్యూలా కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకు, సభ్యులకు అందరికీ కూడాను నా హృదయపూర్వక ప్రేమను తెలియజేస్తున్నాను. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉంటుంది గాక. ఆమేన్.